వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను చందు. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. నీట్, ఐఐటి, జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్కి సంబంధించి, అదేవిధంగా అటు సివిల్ సర్వీసెస్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, బ్యాంక్కి సంబంధించిన ఎగ్జామ్స్కి మెంటరింగ్ ఇస్తూ కూడా ఒక గైడెన్స్తో విద్యార్థులకి ఎలా ముందుకు వెళ్ళాలో తెలియచెప్తూ వాళ్ళకి సక్సెస్ దిశగా తీసుకెళ్తున్నటువంటి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అయితే వాళ్ళ టాపిక్ కనుక మనం ఒకసారి చూసుకుంటే, నాటా ఎగ్జామ్ ఏదైతే ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి యూజీ ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. అయితే దీనికి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయాల పరంగా చూసినా జాబ్స్ కోర్సెస్ ఎలా ఉంటాయో సతీష్ గారి మాటలు. సతీష్ గారు సార్ నమస్తే అండి. సార్ చెప్పండి. ఆర్కిటెక్చర్ అనేది డెఫినెట్గా చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్ అండి. కొంత క్రియేటివ్ ఫీల్డ్, అంతే కదండి. ఆర్కిటెక్చర్ అనేది ఒక రకంగా కొంత సివిల్ ఇంజనీరింగ్కి సంబంధం ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్, అర్బన్ డెవలప్మెంట్ అట్లా. ఆర్కిటెక్చర్ సంబంధించి అంటే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే ఇంకా కొంచెం హిస్టరీలోకి వెళ్తే మనం అంటే 1976లో ఆర్కిటెక్చరల్ యాక్ట్ అండి, ఒక యాక్ట్ మనకు ఉందండి, తీసుకొచ్చారు ఆల్మోస్ట్ మీకు 1976లో. అప్పటి వరకు ఆర్కిటెక్చర్ యాక్టే లేదండి అసలు మన భారతదేశానికి. యాక్ట్ తీసుకొచ్చి ఓరు బాబు వీళ్ళు చార్టెడ్ అకౌంటెంట్లు ఎలాగైతేనో, డాక్టర్లు ఎలాగైతేనో, సర్టిఫైడ్ పర్సన్స్ వీళ్ళు, ఈ యాక్ట్లో ఉన్న రూల్స్ ఇవి సంథింగ్ అనే రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. తీసుకొచ్చిన ఇంకా పూర్తిగా క్లారిటీ రాకపోవడం వల్ల 1983లో రఫ్గా ఒక 8 ఏళ్ళ తర్వాత రెగ్యులేషన్స్ చాలా క్లియర్గా డిఫైన్ చేశారు. అంటే సిలబస్లో ఎలా ఉండాలి, ఎలా చదవాలి, సంథింగ్ అలా కొంత రెగ్యులేషన్స్ చాలా క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. ఎవరు ఇవ్వాలి దానికి ఏంటి. తర్వాత రెగ్యులేషన్స్ అయిన తర్వాత స్టాండర్డ్స్ కొంచెం పెరుగుతున్నాం మనం. లేదు స్టాండర్డ్స్ని మనం స్పెసిఫికేషన్స్ని స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి, ఒక ఆర్కిటెక్చర్ సంబంధించినటువంటి ఆ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తులకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఇప్పుడు డాక్టర్కి ఎలాగైతే మనం డిఫైన్ చేస్తారో అట్లా అని 2020లో ఈ 1976లో వచ్చిన ఆర్కిటెక్చర్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక సబ్ సెక్షన్ అమెండ్మెంట్ చేసి 21 and 45 అని 2 సెక్షన్స్ ఉంటాయండి, యాడ్ చేసి 2020లో దాన్ని పెట్టారు. ఇది దీని హిస్టరీ. మన 76 నుంచి మనకు స్టార్ట్ అయితే ఇప్పటికి 2020కి వచ్చేటప్పటికి కొంత స్టాండర్డ్స్ క్లారిటీ వచ్చింది. ఓకే. మనకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ వాళ్ళకి ఎలా ఉంటుందో, ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలా ఏఐసిటి అని, వెటర్నరీ వాళ్ళకి వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా VCA అని, హోమియోపతి వాళ్ళకి ఇలా రకరకాలుగా కౌన్సిల్స్ ఏవైతే మీకు అప్రూవింగ్ అథారిటీ కానీ ఆథరైజేషన్ ఉంటుందో, ఆర్కిటెక్చర్ వాళ్ళకి COA అంటారు దాన్ని, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటారంటే. ఓకే. ఫైనల్గా ఆ కౌన్సిల్లో మీరు ఒక మెంబర్గా అవుతారు. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఒక దీని కింద ఉంటాయి, అప్రూవల్స్ ఉన్నట్లు లెక్క. వాళ్ళకి మాత్రమే అథారిటీ ఉంటుంది. 375 ఇన్స్టిట్యూషన్స్, ఎఫిలియేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి భారతదేశంలో. ఈ 375 ఇన్స్టిట్యూట్స్లో మాత్రమే మీరు ఆర్కిటెక్చర్ చదివితే ఆ డిగ్రీకి వాల్యూ ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బంది, మోసం ఏంటంటే అగ్రికల్చర్ ఒకటి, ఆర్కిటెక్చర్ ఒకటి, వీటితో తలనొప్పి ఏంటంటే క్లియర్గా అగ్రికల్చర్ ఐకార్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయంటే 64, 65 ఉన్నాయి. మనం వీడియో చేసే ఉండాలి సపరేట్గా. మిగతా ఏ కాలేజీలో చదివినా దానికి అప్రూవల్ ఉండదు, అయినా జనం అక్కడికి వెళ్ళి చదువుతారు అంతే. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఇచ్చినటువంటి అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో మీ కాలేజీ ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. లేకపోతే ఆ డిగ్రీకి మీకు ఎలాంటి వ్యాలిడిటీ ఉండదు. వ్యాలిడిటీ లేనప్పుడు ఎలా రన్ చేస్తున్నారు సార్ అని మీరు అనొచ్చు, నోరు మూసు కూర్చుంటుందా గవర్నమెంట్ అని. UGC అప్రూవల్ ఉందని చెప్పి డీమ్డ్ యూనివర్సిటీలు రన్ చేసేస్తారు. వాళ్ళకి ఏఐసిటి అప్రూవల్తో పని లేదు, ఐకార్తో సంబంధం లేదు, COAతో సంబంధం లేదు, కోర్సులు రన్ చేస్తారు. మాకు UGC అప్రూవల్ ఉంది, UGCకి ఒక క్లాజ్ ఉంటుంది, ఆ క్లాజ్ని అడ్డం పెట్టుకుని కోర్సులు ఇష్టం వచ్చినట్టు రన్ చేస్తున్నారు. మేము ఇండివిజువల్ ఆర్గనైజేషన్ అని చెప్పి రన్ చేస్తున్నారు. ఆర్కిటెక్చర్ 375 కాలేజీలకి మాత్రమే అప్రూవల్ ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఒక 700-800 కాలేజీలు ఆఫర్ చేసేస్తున్నాయి. ప్లస్ నెంబర్ ఆఫ్ సీట్స్
ప్రతి కాలేజీకి అప్రూవల్ ఇచ్చినప్పుడు ఏ సీట్ కూడా ఎలాగైతే ఇంజనీరింగ్ కాలేజీకి అప్రూవల్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్కి ఇస్తాడో వీళ్ళు కూడా ఇస్తారు. అంతకంటే ఎక్కువ సీట్స్ ఉంటే అది వ్యాలిడిటీ కాదు. అంటే నేను రూల్ రూల్తో నాకు పని ఏంటంటే నేను దానికి నేనేం చేయలేను, ఇది రూలు. అందువల్ల దయచేసి 375లో మేము కాలేజీ ఉందో చూసుకోండి. పేర్లు చెప్తున్న ఇప్పటికీ నాకు తలనొప్పులు వచ్చేస్తేనే ఫోన్లు ఎత్తలేకపోతున్నాను నేను. అందుగురించి నేను అక్కడికి చెప్తున్నాను, నేను చెప్పలేను నేను. ఇప్పుడు మళ్ళీ పక్కన పెట్టండి అది. బట్ చూసుకోండి దయచేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి, కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి కొంచెం వెరిఫై చేసుకోండి. ఒకటి ఐఐటీస్లోనే ఎన్ఐటీస్లోనే ఉంటుందా ఆర్కిటెక్చర్? ఉంటుంది. ఐఐటి రూర్కీ అండ్ ఐఐటి ఖరగ్పూర్, ఈ 2 కాలేజీల్లో కూడా మీకు ఆర్కిటెక్చర్ ఉంది. ఐఐటి రూర్కీ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ అండి. ఐఐటీస్లోకి వెళ్ళడానికి, ఆర్కిటెక్చర్కి వెళ్ళడానికి రాయవలసినటువంటి ఎగ్జాము జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్లో లాంటి ఎగ్జామ్. మెయిన్స్ అంటేనేమో బీఆర్క్ పేపర్ రాస్తారు అంతే కదండి. మెయిన్స్లో పేపర్ 1 మనకి ఇంజనీరింగ్, పేపర్ 2 అని ఒకటి ఉంటుంది. ఆ అడ్వాన్స్డ్లో కూడా అడ్వాన్స్డ్ రాసిన తర్వాత మళ్ళీ ఇంకో పేపర్ రాయాలండి, ఏఐటి అంటారండి, ఆర్కిటెక్చర్ అడ్వాన్స్డ్ సంబంధించిన టెస్ట్, అది రాయాలి. అంటే ఐఐటీస్కి వెళ్ళాలి అంటే ఎన్టీఏ కండక్ట్ చేసి మెయిన్స్లో పేపర్ 2 రాయాలి, అలాగే ఏఐటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది రాయాలి. ఎన్ఐటీస్లో మీకు కాలికట్లో ఉంది, తిరుచిలో ఉంది, నాగపూర్లో ఉంది, జైపూర్లో ఉంది, రూర్కెలా, పాట్నా, హమీర్పూర్. ఈ కాలేజీల్లో ఆర్కిటెక్చర్ ఉంది. మళ్ళీ బీ ప్లానింగ్ వేరు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బీ ప్లానింగ్ వేరు, బీ ఆర్క్ వేరు. నేను ఓన్లీ బీ ఆర్క్కి సంబంధించి మాట్లాడుతాను ఈ ఎపిసోడ్లో, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది 5 years కోర్సు, బీ ప్లానింగ్ వేరు, అది 4 years, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ అది. ఓకేనా? ఈ ఎన్ఐటీస్లోకి వెళ్ళాలి అంటే జేఈ ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఇది జేఈ మెయిన్స్లో పేపర్ 2 అడ్వాన్స్డ్ రాయక్కర్లా. ఓకేనా? అక్కడ క్లారిటీ వచ్చింది కదా. కౌన్సిలింగ్ మామూలుగానే సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నెక్స్ట్ ఢిల్లీ, భోపాల్, కొత్తగా విజయవాడ. ఆ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా జేఈ మెయిన్స్తో ఇచ్చేస్తున్నాడు. ఒకవేళ సీట్స్ ఫిల్అప్ అవ్వకపోతే అప్పుడు నాటాతో ఇస్తారు. 3 అయిపోయినాయి కదా. ఇవి కాకుండా ఉన్న కాలేజీలు ఉన్నాయి చూసారా భారతదేశంలో, వాటికి ఇది నాటా ఎగ్జామ్. ఓకే సార్. బట్ కానీ అందరికీ నాటా కావాలంటే కాదు. నాటాతో పాటుగా జేఈ మెయిన్స్తో తీసుకుంటే జేఈ మెయిన్స్తో తీసుకుంటాడు. వేరే రకంగా కూడా మీకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జామ్స్ అంటే అంటే మీరు ఈ నాటా ఎగ్జామ్ కానీ జేఈ మెయిన్ కుదరదు. మెడికల్లో నీట్ రాసి వెళ్ళాలి కదా. అవును సార్, ఇది కూడా అంతే. ఓకే. అందు గురించి నేనేం చెప్తున్నానంటే, మీ ఏదైతే ఒక కాలేజీకి అడ్మిషన్ తీసుకుంటున్నారో డెఫినెట్గా ఏదో ఒక స్కోర్ లేకుండా మీకు ఇవ్వకూడదు. ఇచ్చాడు అంటే మీరు ఒకసారి 2 సార్లు ఆలోచించాలి. అలా ఇవ్వడానికి లేదు. ఇప్పుడు మెడికల్ సీట్ ఎవడన్నా నీట్ లేకుండా ఇస్తాడా? ఇవ్వచ్చా? గవర్నమెంట్ అప్రూవల్ ప్రకారం ఇవ్వడానికి లేదు కదండి. అగ్రికల్చర్ సీటు ఐకార్ సంబంధించినటువంటిది ఏదైతే ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్ కానీ లేదా స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కొన్ని డిఫైన్ చేశారు, అవి కాకుండా వేరే రకంగా ఇవ్వడానికి ఉండదంటే అది రూల్ అండి, గవర్నమెంట్ రూల్ అది. అట్లాగే అటు జేఈ ద్వారా కానీ లేదు నాటా ద్వారా కానీ ఇచ్చి తీరాలి. ఏమీ లేకుండా నేను సీట్ ఇస్తాను అన్నాడంటే మాత్రం దయచేసి జాయిన్ అవ్వకండి, కొంచెం ఆలోచించాలి అది ఎప్పుడు ఉందో లేదు. ఓకే. అదేవిధంగా ఎవరెవరు ఎగ్జామ్ రాయొచ్చు అనే విషయానికి వస్తే 11th, 12th, దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేనటువంటి ప్రత్యేకత ఒక్క ఎగ్జామ్కి ఏంటంటే 11th కూడా రాయొచ్చు. దీనికి ఎక్కడా లేనటువంటి వెసులుబాటు ఈ ఎగ్జామ్కి ఉంది. ఏంటంటే 11th క్లాస్ స్టూడెంట్స్ రాయొచ్చు. ఎందుకంటేనంటే మీరు 12th తర్వాత రాసే ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్ తీసుకోండి భారతదేశంలో వ్యాలిడిటీ 1 year ఉంటుంది. అంతేనా? అంతే 1 year కదా. జేఈ ఇప్పుడు రాత్రి నెక్స్ట్ ఇయర్ వెళ్ళినారు కదా. అవును సార్, ఒక్కసారి. ఇది ఒక్కటే 2 years వ్యాలిడిటీ స్కోర్ అంటే. ఒకటి ఏప్రిల్ నుంచి జూన్ దాకా ప్రతి శనివారం ఆదివారం జరుగుతుంది ఎగ్జామ్. ఇది సో దీనికి ఒక డేట్ ఉండదు. ఓకే, ఆ వెసులుబాటు కూడా ఉంది హ్యాపీగా. రెండో అడ్వాంటేజ్ 3 సార్లు రాయొచ్చు. చూడండి ఇంకో అడ్వాంటేజ్ అంటే 3 సార్లు ఏది బెస్ట్ స్కోర్ వస్తే తీసుకుంటారు. ఓకే సార్. అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఆర్కిటెక్చర్కి సంబంధించి అఫ్కోర్స్ ఇది ఇంజనీరింగ్ కాబట్టి జనరల్గా మ్యాథ్స్, ఫిజిక్స్ వాళ్ళే ఎక్కువగా రాస్తారు. బేసిక్ కాలేజీ రిక్వైర్మెంట్ ఇస్ డిఫరెంట్. ఆ కాలేజీలో సీట్ ఇవ్వాలనుకోండి ఐఐటి ఖరగ్పూర్లో వాడు చెప్తాడు డెఫినేషన్, ఎంపీసీ కావాలా లేకపోతే సిఈసీ ఉండి తీసుకుంటానా లేకపోతే ఎంఈసీ ఉండి తీసుకుంటానని. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇస్ డిఫరెంట్. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి రాయడం వేరు, కాలేజీలో జాయిన్ అయినప్పుడు కౌన్సిలింగ్లు వేరు. సో బోత్ ఆర్ 2 different. రెండు చెక్ చేసుకోవాలి.
దీనికి సంబంధం ఉండదు అట్లా. రైట్. ఈ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే మీకు ఉంటుందో దీని యొక్క సిలబస్ని మీరు చూసుకున్నట్లయితే, అంటే ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ చూసుకుంటే 3 సార్లు రాయొచ్చు అని చెప్పాను. ఎవరికైతే క్రియేటివిటీ ఉంటుందో ఎన్ఐడి, యూసీడీ అలాంటి రాసినట్టు రాస్తూ ఉంటారండి. ఒకటి పార్ట్ ఏ. పార్ట్ ఏ వచ్చి 90 నిమిషాలు ఉంటుందండి. చేత్తో రాయాలి, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ కాదు. చేత్తో రాసినప్పుడు A1 సెక్షన్, A2 సెక్షన్, A3 3 అంటారండి. A1 అంటేనేమో కంపోజిషన్ అండ్ కలర్ 25 మార్కులు. A2 అంటే స్కెచింగ్ అండ్ కాంపోజిషన్ 25 మార్కులు. మూడోది 3D కంపోజిషన్ 30 మార్కులు. మొత్తం కలిపితే 80 మార్కులు, 90 నిమిషాలు. కంపోజిషన్ అండ్ కలర్ 3 చెప్పాను. అలాగే రెండోది మధ్యాహ్నం కాదు, నెక్స్ట్ పేపర్ 2, ఓకే, పార్ట్ 2 అనుకోండి, పోనీ పార్ట్ బి, ఎంసీక్యూ. ఎంసీక్యూలో B1 అండ్ B2. B1 అంటే 30 క్వశ్చన్లు 2 మార్కులు, 30 × 2 60. B2 అంటే 15 క్వశ్చన్లు, 15 × 4 60, మొత్తం 120 మార్కులు. పార్ట్ ఏ 120 మార్కులు, 80 మార్కులు. పార్ట్ బి 120, మొత్తం కలిపితే మీకు 200 మార్కులు. ఇది పేపర్ అండి. పేపర్ సాటర్డే సండే, ప్రతి సాటర్డే సండే జరుగుద్ది. మీరు ఎప్పుడు కదా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏప్రిల్లో మొదలైతే జూన్ దాకా ఉంటుంది మీకు. 3 సార్లు రాసుకోవచ్చు. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్. మళ్ళీ మార్నింగ్లో 10 o'clock స్టార్ట్ అయితే 1కి అయిపోతుంది. ఆఫ్టర్నూన్ 1:30 నుంచి 4:30. ఓకే, 3 సార్లు రాసుకోవచ్చు. రైట్. సంవత్సరానికి 3 సార్లు. 11th 3 సార్లు రాయడం అనుకోండి, మళ్ళీ 12th మళ్ళీ 3 సార్లు రాయొచ్చాడు. అదొకటి ఉంది మళ్ళీ ఇక్కడ. ఆ ఇయర్కి 3 సార్లు అంతే. ఓకే, ఈ సిలబస్ చూస్తేనే మన ఎంపీసీలు కాదు. అవును. పార్ట్ ఏలో కంపోజిషన్ అండ్ కలర్ అంటే మీనింగ్ ఏంటంటే 25 మార్కులకి అంటే మనం క్రియేట్ చేయాలి ఒక సూటబుల్, వీ హ్యావ్ టు క్రియేట్ ద సూటబుల్ కంపోజిషన్ ఫర్ వేరియస్ సిచ్యువేషన్స్ అండ్ కలర్ దెమ్. అంటే మన సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాడు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ కలర్స్ని సెట్ చేయాలి, దాన్ని సిచ్యువేషన్ తగ్గట్టుగా ఓకే, కలరింగ్ చేయాలి, దాన్ని రీఅరేంజ్ చేయాలి, షేప్స్ని రీఅరేంజ్ చేసి కలర్ చేయాలి. అదొక స్కిల్ కదా, క్రియేటివ్ స్కిల్ కదా. పార్ట్ దాంట్లో ఒకటి A1, A2 స్కెచింగ్ అండ్ కంపోజిషన్. స్కెచింగ్ అంటే ఎబిలిటీ టు డ్రా, నువ్వు ఎలా డ్రా చేయగలవు అనేది నీ ఎబిలిటీ ఏంటి. విజువలైజేషన్ ఎలాగా నువ్వు చేయగలవు. బిల్డింగ్స్ ఇన్వాల్వ్మెంట్స్, బిల్డింగ్ కాంపోనెంట్స్, ఆర్కిటెక్చర్ కదా కాంపోనెంట్స్. పీపుల్ని ఎట్లాగా నువ్వు విజువలైజ్ చేయగలవు, ఎట్లాగా నువ్వు చేయగలవు. ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏంటి, స్కేలింగ్ ఎలా చేస్తావు, 1:5, 1:100, 1:1 lakh స్కేలింగ్ ఏంటి, ప్రపోర్షన్స్ కానీ, టెక్స్చర్ ఎలా ఉంటుంది, షేడ్స్ ఎలాగా, షాడో ఎలాగా, ఇలాంటివన్నీ స్కెచింగ్ చేయాలండి. స్కెచింగ్. మూడోది 3D కాంపోజిషన్. 3D కాంపోజిషన్ ఒక కిట్ ఇస్తాడు వాడు మనకి. ఆ కిట్ ఇస్తే మనకి ఒక సిచ్యువేషన్కి ఇస్తాడు. ఆ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకుని ఆ కిట్ వాడి తయారు చేయాలి. 3D కంపోజిషను, స్కెచింగ్ అండ్ కంపోజిషన్ అండ్ కలర్, మొత్తం కలిపితే 80 మార్కులు అండి, 90 నిమిషాలు. ఇది అయిపోయిన వెంటనే పార్ట్ బి ఇస్తారు మీకు, అది ఎంసీక్యూ. ఎంసీక్యూలో దగ్గరగా మీకు 7 రకాల పార్ట్లు ఉంటాయి సిలబస్ కింద. ఒకటి విజువల్ రీజనింగ్ అండి, అంటే 3 డైమెన్షనల్లో 2 డైమెన్షనల్ ఇస్తాడు కంప్యూటర్లో క్వశ్చన్ వచ్చినప్పుడు. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఇచ్చినప్పుడు ఆ నాలెడ్జ్ని మీరు టెస్ట్ చేస్తాడు. విజువల్గా మీకు ఉన్న నాలెడ్జ్ ఏంటి, రీజనింగ్ లాజికల్గా ఎలా, ఎన్ని బొమ్మలు ఉన్నాయి, 2D 3D ఏంటి, అది ఏంటి, ఏంటి. లాజికల్ డెరివేషన్ అండి. లాజికల్గా అంటే ఒక ఇచ్చి దాన్ని కంక్లూడ్ చేయమంటాడు, ఏంటి దీని నుంచి నువ్వేం తెలుసుకున్నావు. డీకోడింగ్ అండి, చూసారు, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎలాగా, కంటెస్ట్ ఏంటి అలాగే. మూడవది జీకే ఆర్కిటెక్చర్ అండ్ ఆర్కిటెక్చర్లో జీకే అంటే పురాతన కాలంలో ఏ స్ట్రక్చర్లు ఉన్నాయి, దేంతో తయారు చేశారు, ఎలా డెవలప్ అయ్యాం, టెక్నాలజీ ఏమొచ్చింది, ఇదంతా జస్ట్ లైక్ జీకే అనుకోండి. లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్, లాజికల్గా వర్డ్స్ని ఎలా ఫ్రేమ్ చేస్తున్నాం, సెంటెన్స్ ఎట్లాగా, గ్రామర్ వచ్చా లేదా, బేసిక్ ఇంగ్లీష్ ఎలా వచ్చా లేదా. డిజైన్ సెన్సిటివిటీ అంటే నువ్వు అబ్జర్వేషన్ పవర్ ఎంత ఉంది నీకు, డిజైన్ సెన్సిటివిటీ, అనాలిసిస్ ఎలా చేయగలుగుతున్నావు, పీపుల్, స్పేస్ కానివ్వండి, ప్రొడక్ట్ కానీ, క్రిటికల్ థింకింగ్ కానీ, రీజనింగ్ కానీ, ఎబిలిటీ టు అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట అండి. ఇంకో డిజైన్ థింకింగ్, అండర్స్టాండింగ్ ద సెమాఫోనెటిక్స్ కానీ, మెటాఫోర్స్ కానీ, ఇలాంటివి. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ అండి. ఇలా 7 రకాల ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఓవరాల్గా మీరు మొత్తం చూసుకున్నట్లయితే పార్ట్ ఏలో ఒక 3 రకాలు ఉన్నాయి, చేత్తో రాయాలి ఆఫ్లైన్. పార్ట్ బిలో ఒక 7 రకాల క్వశ్చన్స్ ఉంటాయి, అది ఆన్లైన్లో రాయాలి. మొత్తం కలిపితే 200 మార్క్స్ ఉంటాయండి. ఇది చక్కగా 3 సార్లు మీరు రాసుకుంటారు. అంటే ఎందుకు పెట్టారంటేనండి 3 సార్లు, ఇది సిలబస్ ఉండదు, క్రియేటివ్ ఎగ్జామ్ కదా. అవును సార్. ఇది 2006లోనే ఎప్పుడు స్టార్ట్ చేశారంటే అది. వీడు ఒకసారి రాసిన తర్వాత అలవాటు అవుతుంది కదా, రెండోసారి 3సారి పెర్ఫామ్ పెరుగుద్దండి. అంటే కొంచెం తెలుస్తుంది కదా మీకే, ఒకసారి రాస్తారనుకోండి కొంచెం నాలెడ్జ్ వస్తుంది, పెరుగుతూ ఉంటుంది. దీనికి ఏం పెద్ద స్టాండర్డ్ పుస్తకాలు అవి ఇవి పెద్ద అంత అది ఎక్కువ ఉండవు కాబట్టి ఉంటాయి, కానీ మరి మిగతా అట్లాగా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది కదా. సో ఈ నాటా ఎగ్జామ్ మీరు రాసిన తర్వాత
మంచి మంచి ఆర్కిటెక్చర్ కాలేజీలు మరి చిన్న కాలేజీలు అయితే ఇబ్బంది అండి, జాబులు రావు. కొంచెం మంచి కాలేజీలు ఉంటాయండి, ప్రైవేట్ కాలేజీలు కూడా. ఇప్పుడు జేజే కాలేజ్ అని ఇలా కొన్ని మంచి కాలేజీలు ఉన్నాయండి. ఇప్పుడు జమాయ్ ముస్లిం ఇస్లామియా యూనివర్సిటీ కానీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కానివ్వండి, ఐఐఎస్టీ సిబలపూర్ ఉంటుందండి వెస్ట్ బెంగాల్, ఐఐఎస్టీ దాంట్లో కానీ, బిఎంఎస్ కాలేజ్ బెంగళూరులో కానీ, ఎంఎస్ రామయ్య కానీ, ఈవెన్ ఆర్వీ కానివ్వండి, లేకపోతే బిట్స్ రాంచీ కానివ్వండి, బిట్స్ మెస్రా కానివ్వండి, ఇలాంటి కొన్ని మంచి కాలేజీలు 10-15 ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలు. అలాంటి కాలేజీల్లో మీరు ఆర్కిటెక్చర్ ఈ స్కోర్తో మీరు వెళ్ళి చదువుకోవచ్చు. ముఖ్యంగా ఈ నాటా ఎగ్జామ్ ఏదైతే ఉందో యూజీ ఎగ్జామ్ ఆర్కిటెక్చర్కి సంబంధించి ఎలిజిబిలిటీ విషయంలో ఎవరెవరు రాయవచ్చు? ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికంటే చాలా క్లియర్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా 11th వాళ్ళు రాయొచ్చు, 12th వాళ్ళు రాయొచ్చు. కానీ ఎంపీసీ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగిందంటే, ఎందుకంటే అది ఇంజనీరింగ్ కోర్సుకి సంబంధించి అవ్వడం వల్ల. అంటే కొన్ని కాలేజీ వాళ్ళు ఎంపీసీ లేకపోయినా ఇస్తున్నారు కానీ, బట్ వాళ్ళు చెప్పినటువంటి ఇదేంటంటే ఈ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఎంపీసీ ఉన్నటువంటి స్టూడెంట్స్తో పాటుగా ఇంకొక కొత్తగా వాళ్ళు ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే డిప్లొమా వాళ్ళు కూడా రాయొచ్చు, పాలిటెక్నిక్ వాళ్ళు. డిప్లొమా వల్ల మీరు ఏ బ్రాంచ్ చదివినా పర్లా, కానీ మ్యాథ్స్ చదివి ఉంటారు వాళ్ళు. జనరల్గా మన 2 రాష్ట్రాల్లో డిప్లొమా అంటే మ్యాథమెటిక్స్ చదువుతారండి. అంటే 11th క్లాస్ స్టూడెంట్స్ రాయొచ్చు, 12th వాళ్ళు రాయొచ్చు, ఎంపీసీ స్టూడెంట్స్ రాయొచ్చు, డిప్లొమా వాళ్ళు రాయొచ్చు. 11th వాళ్ళు కూడా రాయొచ్చు. 11th రాయొచ్చు. ఓకే. డిప్లొమా వాళ్ళు కూడా పాస్ అయిన తర్వాత అక్కర్లా, థర్డ్ ఇయర్లో రాసేయచ్చు. ఎందుకంటే స్కోర్ 2 ఏళ్ళు వ్యాలిడిటీ కాబట్టి. ఓకే. సో ఇది ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్ వచ్చేటప్పటికి. అలాగే మీరు కాలేజీలో అప్లై చేసినప్పుడు వాళ్ళ ఎలిజిబిలిటీ వేరే విధంగా ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకుని మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసుకోవాలి. రైట్. సో దీన్ని ఆలోచించి దృష్టిలో పెట్టుకుని చక్కగా అప్లై చేసుకుంటే సరిపోతుందండి. రైట్ సార్. సతీష్ గారు థ్యాంక్ యూ అండి. అసలు ఆర్కిటెక్చర్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి, ఆర్కిటెక్చర్ చేయాలనుకునే వాళ్ళకి సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా వివరించారు. సో స్టూడెంట్స్ చూశారు కదా ఇంత చక్కటి అవకాశాన్ని, అంటే ఇయర్లీ 3 times కూడా రాసుకోవచ్చు అని చెప్తున్నారు సతీష్ గారు ఈ ఎగ్జామ్ని. సో ఎవరెవరైతే ఆర్కిటెక్చర్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నారో, ఈ ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్ కూడా వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ సతీష్ గారు చెప్పారు, దాన్ని యూజ్ చేసుకోగలరని మనం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.